మెదక్ మామూలు నియోజకవర్గం కాదు, ఇందిరాగాంధీ లాంటి మహామహుల నియోజకవర్గం. మీరు అక్కడి నుంచి గెలిపిస్తే సోషల్ జస్టిస్ తీసుకొస్తానన్నారు. అసలు సోషల్ జస్టిస్ అంటే ఏంటి? సో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క భౌగోళిక స్వరూపాన్ని తీసుకున్నట్లయితే ఒక ఎండ్ లోపల పూర్తి వ్యవసాయం తప్ప ఇంకొకటి లేదు, ఇంకొక ఎండ్ తీసుకుంటే మొత్తం కంపెనీలు తప్ప ఇంకొకటి లేదు. సో యూ కెన్ కాల్ మెదక్ పార్లమెంట్ యాజ్ మినీ ఇండియా. సో ఎందుకంటే దాంట్లో పటాన్చెరు లాంటి ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, విచ్ ఈజ్ నోన్ టు ద వరల్డ్ యాజ్ ఏషియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా. సో బీహారీలు, గుజరాతీలు, అస్సామీలు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరు అనకుండా మినీ ఇండియా అది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇండస్ట్రీస్ పెడితే కొన్ని లాభాలు ఉన్నాయి, దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా కనబడుతూ ఉన్నాయి. చిన్నప్పుడు మనం వందే మాతర గీతంలో పాడిన సుజలాం సుఫలాం మలయజ శీతలాం అనే పదాలకి పటాన్చెరు లాంటి ప్లేస్లో అర్థం లేదు. అదే మా దుబ్బాక లాంటి నియోజకవర్గంలో అయితే ఎక్కడ చూసినా అవే ఉంటాయి, ఒక ఇండస్ట్రీ ఉండదు. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ద సోషల్ జస్టిస్ ఆస్పెక్ట్, ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ద పాపులేషన్ అండ్ ద కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ద district, there is a vast problem is there in our district. Being an educated, I don't want to continue the same thing in the district. So, which I may not openly say now in the air, but I will implement it after 5 years. With the blessings of the Medak, if I will become the parliament member of the Medak, definitely you will change. You will see a change in the Medak Lok Sabha. Why if? If I say that I am going to win the game, some people will say this is the overconfidence. వీడికి బాగా అహంకారం ఎక్కువైంది ఇప్పుడే అంటారు. సో నేను ఎప్పుడూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటే ఉంటాను. నేను ఏది చెప్పినా అది ముందు నుంచే ఫోర్కాస్ట్ చేయడం నాకు కొంచెం అలవాటు. జనాలకి ఏదంటారంటే ఇది వీడికి అహంకారం ఎక్కువైంది, ఇట్లా అయింది అట్లా అయింది అనుకుంటారు. అది అహంకారం కాదు సార్, అది నా 6th సెన్స్ చెప్తా ఉంది. నేను గెలుస్తున్నా. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మెదక్ ఎంపీ బీజేపీ ఎంపీ ఉండబోతున్నాడు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, నాకున్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ ఫోన్ ఎందుకు వాడినా అంటే నేనే గెలిచిన మెదక్ ఎంపీ అని అంటే రేపటి నుంచి మీకు తెలిసి కింద కామెంట్స్ ఎట్లా వస్తారు. అధికారం వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా ఒదిగి ఉండడం అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు మీకు ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఆ ఇద్దరు గురించి ఒక్కొక్క వ్యక్తి గురించి 2 నిమిషాలు చెప్తారు, మీ ప్రత్యర్థుల గురించి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పుట్టినటువంటి జిల్లా మెతుకు జిల్లా, చంద్రశేఖరరావు గారు పుట్టిన జిల్లా మెతుకు జిల్లా. ఆ మెతుకు సీమలో 14 సంవత్సరాల ఉద్యమం తర్వాత, 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన తర్వాత చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఏ స్థానికత నినాదం మీదనైతే తెలంగాణ నినాదం పుట్టిందో, ఏ 610 జీవోను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమం పుట్టిందో, ఆ గడ్డ మీద మెదక్ జిల్లాకి వెళ్ళి పోటీ చేసేందుకు బీఆర్ఎస్కి ఒక్క క్యాండిడేట్ దొరకలేదు. ఇంతకంటే ఎక్కువ నేను ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడేది ఏం లేదు. అంటే మీ ప్రత్యర్థులు ఇప్పుడు మనం చెప్తాం కదా, యుద్ధంలో మనం గెలవబోయేటప్పుడు మన ప్రత్యర్థి గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే సగం యుద్ధం గెలిచినట్టే. హాఫ్ ఆఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్. వెంకటరామరెడ్డి గారి గురించి, నీలం మధు గారి గురించి మీ అభిప్రాయం? సో వెంకటరామరెడ్డి గారు తన సంపదను పెంచుకోవడానికి, తన సంపదను సృష్టించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే రింగు రోడ్డుకి భూసేకరణ జరిపినటువంటి అధికారి స్థాయి నుంచి మెదక్ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు నేను చిత్తూరు జిల్లాకు ఆర్డీఓని చేసుకుంటా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ఆఖరికి చంద్రశేఖరరావు గారి దగ్గర కూడా అడ్జస్ట్ అయ్యి ఇంతింతయి వటుడింతయి అన్నట్టు ఏ కలెక్టర్ ఆస్తి కూడా 100 కోట్లు ఉండేది సార్. అట్లా ఎదిగిండంటేనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి వాట్ ఈజ్ అని. నీలం మధు గారి గురించి ఇట్ ఈస్ టూ ఎర్లీ ఆర్ ఇట్ ఈస్ టూ ప్రిజుడైజ్ టు కామెంట్ అబౌట్ నీలం మధు. ఎందుకంటే నీలం మధు నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసినప్పటి నుంచి నాతో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక మిత్రుడు. దాదాపు ఒక 10-12 సంవత్సరాలు నాతో పాటు కలిసి పనిచేసినాడు. వయసులో కొంచెం చిన్నవాడు, రాజకీయంగా అంత ఎక్స్పీరియన్స్ లేదు. దురదృష్టం ఏంటంటే ఒకటే సంవత్సరం 4 పార్టీలు మార్చాల్సి రావడం దురదృష్టకరం. మీరు కూడా అన్నారు కదా, మీరు కూడా ఫస్ట్ టీఆర్ఎస్ అన్నారు, తర్వాత కొన్ని రోజులు కాంగ్రెస్ అన్నారు, తర్వాత బీజేపీ అన్నారు. మారటం అన్నది అది ఒక భాగం రాజకీయంలో. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో మారటం భాగం, మార్చడాన్ని భారత రాజ్యాంగం వ్యతిరేకించలేదు. ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. బట్ నేనేమంటున్నాను, వారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి కారణం ఎవరు? రాజకీయాల్లో మారడాలు వేరు. అట్లంటే చంద్రశేఖరరావు గారు కూడా కాంగ్రెస్లోనే పుట్టిండు, కాంగ్రెస్లోనే పెరిగిండు, యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు దగ్గరనే పనిచేసిండు, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిండు ఎన్టీ రామారావు దగ్గరికి, ఆ తర్వాత టీఆర్ఎస్ పెట్టుకున్నాడు. గంత పెద్దల గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడితే ఏమొస్తుంది? సరే, ప్రధానమైన పోటీ మీకు ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నియరెస్ట్ అది మధు గారి దగ్గర నుంచా లేకపోతే వెంకటరామరెడ్డి గారి దగ్గర నుంచా మీరు ఎదుర్కోబోయేటువంటి పోటీ సమీపంగా ఎవరి దగ్గర నుంచి ఉండొచ్చు? ఇద్దరు సమదూరంలో ఉన్నారని అనుకుంటున్నాను. చివరికి ఇద్దరు కలిసి ఏం చేయబోతారనేది నాకు ఒక డౌట్. కాంగ్రెస్ క్యాండిడేట్ విల్ సరెండర్ టు బీఆర్ఎస్ అండ్ బోత్ ఆఫ్ దే విల్ ఫైట్ అగెన్స్ట్ మీ అనేది నాకున్న అంచనా. నేను ఉత్తగానే ఏదో వేగ్గా చెప్తలేను సార్. నేనేం చెప్పినా ఏడాది ముందు చెప్పినే ఏడాది తర్వాత నిజమవుతుంది. 2029 డిసెంబర్లో ఏం చెప్పినా ఇప్పుడు అదే జరుగుతుంది. ఇద్దరు కలిసి మీ మీద పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? సో రఘునందన్ రావు పార్లమెంటుకి పోతే ఆ జిల్లాలో హరీష్ రావు గారికి ఇబ్బంది. ఆయన మాత్రమే బతకాలంటాడు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలనుకుంటాడు ఆయన కోసం. ఇక్కడ వెంకటరామరెడ్డి గారిని ఎందుకు పెట్టినారంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రి జడ్చర్ల లక్ష్మారెడ్డి గారికి వారి కుటుంబంతో వీరికి వియ్యంపుడు. బీఆర్ఎస్ అయిపోయింది. వెంకటరామరెడ్డి గారు మంచి తెలుగుగల వ్యక్తి అని ఎందుకు చెప్తున్నా నేను? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంతో వియ్యంపుడుగా మారిపోయినారు. సో ఇప్పుడు కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ని పెడితే రేపు డబ్బులు ట్రాన్స్మిట్ చేసినప్పుడు అప్పుడో ఇప్పుడో రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వియ్యంకుని కారులు కాబట్టి ముట్టుకోరు అన్నట్టుగా అట్లా. అంటే మీరు బీఆర్ఎస్ ఇంటెన్షనల్గా ఒక వీక్ క్యాండిడేట్ని కాంగ్రెస్ చేత పెట్టించింది అని ఆరోపణ చేస్తున్నారా అని అనిపిస్తుంది నాకు. ఇది నా అనుమానం. ఇది అనుమానం ఎందుకు నిజమని అనుకుంటున్నా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొన్ననే కదా వీరికి బంధుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత తమ ఒక వీక్ క్యాండిడేట్ని ఇక్కడ పెట్టుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్ట్రాంగ్ అవ్వగలరు? కొన్ని లోక్సభ సీట్లు ఆయన గెలవడం ద్వారా స్ట్రాంగ్ అవుతారు, కానీ ముఖ్యమంత్రిగా కొన్ని చోట్ల వీక్ క్యాండిడేట్ నిలబెట్టి తన క్యాండిడేట్ తనే ఓడించుకునే విధంగా చేస్తే ఆయన వీక్ అవుతారు కదా. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 15 రోజుల ముందు పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని ఆర్థిక వనరులు పరిపుష్టిగా ఉన్నాయని బీఫామ్ ఇచ్చి అదేదో రేవంత్ రెడ్డి గారు గెలిపించుకోవడానికి ఇచ్చిరని మాట్లాడితే దాంట్లో మీనింగ్ ఏముంది సార్? బీజేపీలకు ఎవరికి వాళ్ళ మారిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదా? అది తప్పు కాదని మీరే చెప్పిండ్రు కదా. పార్టీలు మారడమే తప్పు కాదని మీరు తప్పొప్పులు మారిన వారు చెప్పకూడదు, మారని వారు చెప్పాలి. ఎవరు మారలేదో చెప్పండి. అది రాజకీయంలో సహజం. చంద్రబాబు నాయుడు గారు మారలేదు, రాజకీయంలో సహజం. జగన్మోహన్ రెడ్డి గారు మారలేదా? రాజకీయం సహజం. అంత పెద్దలు మారిన తర్వాత మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మమ్మల్ని ఎందుకు పిన్ పాయింట్ చేస్తున్నారు? సహజమైనప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మారలేదా? అంటే ఇప్పుడు ప్రధాన ఆరోపణ రేవంత్ రెడ్డి గారు మారలేదా? ప్రధాన ఆరోపణ ఇప్పుడు ఒక వీక్ క్యాండిడేట్ని నా మీద నిలబెట్టారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అనే దగ్గర ఆగింది మన సబ్జెక్టు. ఈ ఆరోపణలో సత్యం ఎంత, అసత్యం ఎంత, మీకెందుకు ఆలోచన కలిగింది? కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది. 2020 నవంబర్ నుంచి నేను అరుస్తూ ఉన్నా, టెలిఫోన్లు వింటున్నారు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, కుటుంబ సభ్యుల్ని హింస పెడతా ఉన్నారు అని చెప్తే ఎవరు నమ్మలేదు సార్. రఘునందన్కి ఏదో మాటలు వస్తాయి కాబట్టి టీవీలలో మాట్లాడిపోతారు అనుకుంటు. 4 ఏళ్ల తర్వాత ఇవాళ ఏం చెప్తుంది? అన్ని టీవీలు ఏం చూపెడుతున్నాయి? టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చూపెడుతున్నా. దానికి మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. మీడియా మేనేజ్మెంట్లో ఫోన్లు విన్నారా? దానికి మిమ్మల్ని మీరు తీసుకొచ్చారు ఆ సమస్యని మీరు తీసుకొచ్చారు, పైకి తీసుకొచ్చినప్పుడు అది లాజికల్ ఇంటికి వెళుతుంది. చూద్దాం ఏ విధంగా వెళుతుంది అన్నది. ఎందుకంటే దాన్ని మీరు గళమెత్తి చాటారు, మీ వాయిస్ అది చాటారు. ఇవాళ ఎవరు తీసుకొచ్చారు దీనిపైకి అంటే రఘునందన్ రావు అని చెప్తారు, దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. అని మీరు మాట్లాడేటప్పుడు ఆ పరుష పదజాలం ఉంటుంది కదా, ఆ పరుష పదజాలం మీద కేసు కూడా వేయాల్సి వచ్చింది. దాన్ని ఎట్లా ఆపలేమా? రఘునందన్ రావు 20 సంవత్సరాల నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు. రఘునందన్ రావు తెరిచిన పుస్తకం. రఘునందన్ రావు అంత తెలంగాణ ఉద్యమం జరిగితే కూడా నువ్వు పటాన్చెరులో ఉండి తెలంగాణ ఉద్యమం ఎట్లా చేస్తావు, ఆంధ్ర మిత్రుల్ని ఎట్లా కన్విన్స్ చేస్తావని మీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే రఘునందన్ రావు నోట్లోంచి వచ్చిన మొదటి పదం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నినాదమైంది, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందామని చెప్పిన నేను ఏ రోజు ఎవరిని పరుషంగా మాట్లాడలేదు. దాని అర్థం నాకు చేత కాదని కాదు. రీసెంట్గా ఒక కేసు వస్తుంది అక్కడ. నాకు చేత కాదని కాదు, నేను మాట్లాడలేనని కాదు. నేను మాట్లాడడం మొదలు పెడితే ఎదురుగున్న ఎవరు మాట్లాడలేదు. రీసెంట్గా నేను సంగారెడ్డిలో మాట్లాడినాను, తెలిసే మాట్లాడినాను. ఎందుకు మాట్లాడినాను? అంతకంటే ముందు రోజు అక్కడ టీఆర్ఎస్ ఒక సభ పెట్టుకుంది. ఆ సభలో నా మీద దుబాక నుంచి గెలిచి 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న ఆయన ఏం చెప్తాడు? రఘునందన్ రావు అనేట ఆయన గత 10 సంవత్సరాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు, కలెక్షన్ కింగ్ అని ఆరోపణ చేసింది. మీకేమనిపించదా?
బాధ కలుగుద్ది మన మీరు సత్యతరమైనప్పుడు. మీరు చేయని తప్పుకు మీ మీద బురద చల్లుతుంటే ఖచ్చితంగా బాధ కలుగుతుంది. బాధ అనిపించదా? బాధ కలుగుతుంది. అందుకని నేను ఏం చెప్పినంటే నువ్వు కొత్త ప్రభాకర్ రెడ్డివో లేకపోతే ప్రభాకర్ రెడ్డివో నాకు తెలియదు. పదం మేము కట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ బ్యాన్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మేము కట్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇట్ ఈస్ నాట్ ఎన్ అన్పార్లమెంటరీ వర్డ్, ఇట్ ఈస్ as far as the constitution of India whether is parliamentarian or unparliamentary word is, it makes no difference, but as long as the interview goes in a same sir, it should have sanity. Sir, it should have sanity. It is your channel, you are at liberty, whatever you want to cut you can cut, whatever you want to post ఎందుకంటే మనం ఇంటర్వ్యూ so the issue is that gentleman started flinty language and made some malified comments against my character. And Mr. Harish also said, రఘునందన్ రావు అనేటువంటి దుబ్బాకల గెలవడం చేతగాలే, దుబ్బాకల చెల్లని రూపాయి మెదక్లో చెల్తుందా అన్నాడు. ఇప్పుడు మీరు చూపిస్తారు అదేం జరగబోతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సో ఆ రోజు నేను దానికి జవాబు ఏం చెప్పినంటే, నేను నా పార్టీ సిద్ధాంతం చెప్పుకుంటూ జనవరి నుంచి ఎన్నికల ప్రచారంలో ఉన్నా, నేను ఎవరి గురించి పేరు తీయలే, ఎవరి గురించి మాట్లాడలేదు. దాని అర్థం నేను చేతగానని కాదు. మీరు ఇట్లే రోజు నా గురించి చెడుగా మాట్లాడుకుంటూ పోతే ఏ డే విల్ కమ్, నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లోనే నిన్ను బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పిన. ఇప్పుడు హరీష్ రావు గారు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి ఎమ్మెల్యేగా ఒక హిస్టరీ నెలకొల్పారు. ఆయన నెలకొల్పిన హిస్టరీ ఒకటి ఉంది, అని మనం అంగీకరించాలి. అదేవిధంగా గజ్వేలు నుంచి కేసీఆర్ గారు గెలిచారు. ఇద్దరు ప్రధానంగా మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో ఒక్కటి కాంగ్రెస్ వశమైంది. బీఆర్ఎస్కి మొన్న జరిగిన ఎలక్షన్లో అంత ప్రభావితం చేయలేకపోయింది. మీరు రఘునందన్ రావు గారు ఈ సినారియోని ఏ విధంగా మార్చబోతున్నారు? 1+1 2 అవుతుంది అనేది మ్యాథమెటిక్స్లో కరెక్ట్, కానీ పాలిటిక్స్లో కరెక్ట్ కాదు. బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గెలిచిర్రు. కింద ఉన్న 7 ఎమ్మెల్యేలు ఎవరున్నారు? టీఆర్ఎస్ ఉంది. 63 ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిస్తే 88 ఎమ్మెల్యేలు రెండోసారి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఇట్లా వెలుగుతున్నప్పుడు సొంత బిడ్డ కదా కవిత, సొంత బిడ్డని గెలిపించుకోలేదు కదా. 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కదా, ఎందుకు ఓడిపోయింది కవిత? కాబట్టి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. కాబట్టి రఘునందన్ రావు ఏదో కేసీఆర్ ఉంటే ఎట్లా గెలుస్తాడు? కేసీఆర్ని ఓడగొట్టింది పువ్వు గుర్తలు కాదా? కామారెడ్డిలో బండకేసి కొట్టింది మేమే కదా, కవితను బండకేసి కొట్టింది మేమే కదా. మరి అంత చిన్న కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన వాళ్ళు ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలు ఏం చేస్తారు? అయినా ఇప్పుడు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ ఎక్కడుంది? నౌ బీఆర్ఎస్ ఈజ్ టైటానిక్. ఒక 3 నెలల్లో నౌ బీఆర్ఎస్ ఈజ్ టైటానిక్. కరెక్ట్ అండి. ఒక 3 నెలల్లోనే మునిగిపోతుంది సార్. 3 నెలల్లో ఇంత సీ చేంజ్ ఎలా జరిగింది? స్వయంకృత అపరాధం. నిన్న 10 సంవత్సరాలు లేదు, ఒక 3 నెలల్లో అంత ఫాలా. సో ఇప్పుడు కుండ 10 సంవత్సరాల నుంచి ప్రతి ఎండాకాలం చల్లటి నీళ్ళు ఇస్తుంది కుండ. ఈ సంవత్సరం ఎందుకు ఇస్తలేదంటే ఎవడో దానికి రంధ్రం కొట్టిండు. ఆ రంధ్రం దుబ్బాక ఉప ఎన్నిక కొట్టింది, మీకు నచ్చినా నచ్చకుండా. అక్కడ మొదలైంది దుబ్బాక ఉప ఎన్నిక అనేది ఒక మెసేజ్ పంపించింది. అక్కడ మొదలైందంటారు పతనానికి. తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చింది. టీఆర్ఎస్ అనేది ఏదో మీరు అనుకుంటున్నట్టు శత్రు దుర్భేద్యమైన కోట, ఇది అదేం కాదు. అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టు నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా అని కూడా పోయి కొట్టి రావచ్చు. కాకపోతే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నీకు పట్టుదల ఉండాలి, నువ్వు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి అని దుబ్బాక ఉప ఎన్నిక ఒక లెసన్ చెప్పి. ఓకే, మొన్న ఎలక్షన్లో మీ వేగం చాలా విపరీతంగా వెళ్తూ ఉన్నారు. బీజేపీ వెళ్తూ ఉండి ఈ పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ అనే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యుద్ధాన్ని ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోవడం ద్వారా కాంగ్రెస్ దూసుకెళ్ళింది. ఎందుకు ఆలోచించారు మీరు? సో అది మా పార్టీ హైకమాండ్కి తెలిసిన విషయం సార్. నేను చిన్న కార్యకర్తని. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ నో ఎనీథింగ్. సో అట్లా పార్టీ ఓడిపోవాలని ఎవరు ఆలోచించరు. ఎడ్యుకేటెడ్ పర్సన్, యూ కెన్ అనలైజ్ ద థింగ్స్. అండ్ ఇవాళ రఘునందన్ రావు గారు మాట్లాడితే రేపు అది జరుగుద్ది యాజ్ యూ సెడ్. ఇక్కడ వెళ్తున్నారు, ఎవ్రీబడి నోస్ దట్ తెలంగాణలో బీజేపీ కొట్టేస్తుంది దగ్గర సడన్గా ఆ బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు జరిగింది అది మనం తెలిసి చూసేటప్పటికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక దాన్ని ఆపలేకపోయారు. స్వయంకృత అపరాధం కాదా? టు సర్టెన్ ఎక్స్టెంట్. ఇప్పుడు అట్లా ఏం జరిగే అవకాశం లేదా? ఇప్పుడు ఈ ఎన్నికలు గల్లీ కోసం జరుగుతున్న ఎన్నికలు కావు,
రాష్ట్రం కోసం, అది కూడా గల్లీ కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రం కోసం జరుగుతున్నాయి. దేశం 10 ఏళ్ళ చంద్రశేఖరరావు ముఖం వద్దనుకున్నారు ప్రజలు. మీరు అన్నట్టు బీజేపీని గెలిపిద్దాం అనుకున్నారు. మధ్యలో ఏదో 1-2 స్పీడ్ బ్రేకర్లు కనబడ్డాయి. ఈ లోపల అడ్డదారులకి వెళ్ళి కాంగ్రెస్ వచ్చింది. ప్రజలు అనుకున్నారు, సరే అడ్డదారులు వచ్చినా ఎవడొచ్చినా వీడు ముందుగాలు వచ్చింది కదా అని వేసేసిర్రు. అంతకుమించి ప్రేమేం లేదని నేను అనుకుంటున్నా. సరే, ఈ మూడు భారతీయ జనతా పార్టీ చెప్పండి. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశాన్ని పటిష్టంగా ఉండాలంటే అప్పుడెప్పుడో నాటి స్వామి వివేకానంద లేదా నాడు నరేంద్రుడు కలగంటే భారతదేశాన్ని విశ్వగురుగా ఈరోజు నరేంద్రుడు నిలబెట్టిండు. కాబట్టి ఆయన నాయకత్వంలోనే దేశం పటిష్టంగా ఉంటుందని ప్రతి పల్లె ప్రతి అవ్వ కోరుకుంటుంది. కాబట్టి ఈరోజు నరేంద్రుడు 3వ ప్రధానమంత్రి అవుతాడు. ఓకే, ఈ 3 నెలల్లో పరిపాలన మీద కాంగ్రెస్ వచ్చింది, అధికారం చేజెక్కించుకుంది, ఇది కాలం తెచ్చిన కరువు అంటున్నారు, కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నారు. ఈ 3 నెలల పరిపాలన మీద మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ పల్లెటూళ్ళలో ఒక నానుడి చెప్తాం సార్, అవ్వ బువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తారు. ఏం చెప్పిండు, మీ పెద్ద కొడుకు 2000 ఇస్తుండని ఓట్లు వేయకుర్రి, రేపు మమ్మల్ని గెలిపియండ్రి, మేము 4000 ఇస్తాము అని చెప్పిండు. పెద్ద కొడుకు పోయిండు, చిన్న కొడుకు వచ్చిండు. డిసెంబర్ పెన్షన్ రాలేదు, జనవరి పింఛన్ 4000 రాలే, ఫిబ్రవరి పింఛన్ 4000 రాలే, మార్చి పింఛన్ 4000 రాలే, ఏప్రిల్ రాదు, మే రాదు, జూన్ కూడా రాదు. అయిపోయి ఒక మెతుకు కనబడ్డది. 2వ మెతుకు నవంబర్ చివరి వారంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిర్రు, మీరు ఈ నెలలో లోన్లు క్లోజ్ చేసుకోకుండ్రి, మీరు లోన్లు క్లోజ్ చేసుకుంటే ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ జరుగుతుంది, మీరు డిసెంబర్ 9 దాకా ఆగుండ్రి, మేము గెలుస్తున్నాం, డిసెంబర్ 9 నాడు అధికారంగా ప్రమాణం చేస్తాం, తెల్లారే మీకు 2 లక్షల రైతుల రుణమాఫీ చేస్తా అన్నాడు. సార్ భూమి ఉడికిందా లేదా, 2 మెతుకులు చాలు. 2 లక్షల రుణమాఫీ కాలేదు, 2000 4000కు పెరగలేదు, నిరుద్యోగ భృతి మొదలు కాలేదు, కంటిన్యూటీ ఆఫ్ ప్రాసెస్లో ఉన్నటువంటి జాబులు తప్ప కొత్త నోటిఫికేషన్లు ఏం రాలేదు. దెన్ వాట్ ఈస్ ద చేంజ్? మెతుకు చూడడానికి చేయడానికి అన్నం ఉండాలి, మాకు ఖాళీ కొండ ఇచ్చారు, ఈ ఖాళీ కొండని మేమేం చేయగలము, కొంచెం టైం ఇవ్వన్నారు, కొంచెం టైం ఇవ్వడం అనేది భావ్యం కదా. 5 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా సమాచార హక్కు చట్టం అనే ఆయుధాన్ని వాడుకొని రాష్ట్రంలో లంక బిందెలు ఉన్నాయా ఖాళీ కుండలు ఉన్నాయా తెలియనంత అమాయకుడు రేవంత్ రెడ్డి గారు. సెక్రటరియట్ కింద మూలిగలకెలో మాలిగలకెలో బంగారు నగలు జరిగిపోయినాయని కనిపెట్టగలిగినోడు. రాష్ట్ర ఖజానాలో ఖాళీ కుండలు ఉన్నాయా లంక బిందెలు ఉన్నాయా అర్థం చేసుకోలేకుండానే వాగ్దానాలు ఇస్తారా సార్? పార్లమెంట్ మెంబర్గా మీరు వెళ్ళబోతున్నప్పుడు పార్లమెంట్కి, ఇప్పుడున్న పార్లమెంట్కి ఒక హిస్టరీ ఉంది. 43% ఆఫ్ ఎంపీస్ డిక్లేర్డ్ దెమ్సెల్స్ సెల్ఫ్ డిక్లరేషన్లో యాజ్ క్రిమినల్స్ ఆర్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని. వ్యవస్థ మారుద్దంటారా? ఇప్పుడు మీరు దీన్ని 2 కోణాలలో ఆలోచించుకోవాలి సార్. నా దాకా రానంతసేపు నేను ఏదైనా మాట్లాడతాను, మీ దాకా రానంతసేపు మీరు ఏదైనా మాట్లాడతారు. రఘునందన్ రావు మీద తెలంగాణ ఉద్యమంలో 78 కేసులు అయినాయి. ఎమ్మెల్యే అయ్యే కంటే ముందు ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా 12 కేసులు పెట్టిర్రు. పొలిటికల్ మోటివేషన్ తప్ప అందులో ఒక్క కేసు ఎందుకు ప్రూవ్ కాలేదు? ఏ ఒక్క కేసు ఎందుకు ప్రూవ్ కాలేదు? 2001లో నుంచి నా మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇలా వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ 2024 ఐఎమ్ స్టాండింగ్. ఎందుకు నా మీద పెట్టిన 100 కేసులలో ఎక్కడ ఎందుకు రాలేదు? ఏం లేదు కాబట్టి. నాకు మీ కులం ఏందో తెలియదు, మీ మతం ఏందో తెలియదు. నేను మిమ్మల్ని కులం పేరు మీద తిట్టినాను, కేసు పెట్టిరు మీరు, నేనేం చేస్తాను దానికి? అంటే ఈ 43% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ మీద పెట్టిన కేసులు అలాంటివి అంటారు మీరు? ఒక 10% ఉండి ఉంటాయి. తెలుసో తెలియకుండా పొరపాటు చేస్తే చేసి ఉంటారు. 100% క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నారని నేను అన్నాను. సరే, కానీ 70-80% తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళే ఉంటారు. ఓకే, యాజ్ అన్ అడ్వకేట్ అంటే మీరు ఈ క్రిమినల్స్ పాలిటిక్స్లోకి ఎంటర్ కాకుండా ఏమైనా సజెస్ట్ చేయగలరా? చేయలేము. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బికాస్ మీరు రేపు పోటీ చేస్తున్నారని తెలిసింది అనుకోండి, అప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ మీ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తుంది. మీ పనమ్మాయి పోయి మా సార్ నా చేయబట్టుకున్నాడని కేసు పెడుతుంది. ఎవరికి చెప్పుకోవాలి మీరు? ఎట్లా ప్రొటెక్షన్ వస్తుంది మీకు? పన్నమ్మాయికి 10 లక్షలు ఇచ్చి మీ మీద కేసు పెట్టిస్తే మీరు ఏం చేయగలుగుతారు? సో మీ మీద ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మీరు రేపు ఎన్నికలలో పోటీ చేయొద్దా? మీరు గెలిచే అభ్యర్థి, బలమైన అభ్యర్థి, మిమ్మల్ని నేను రాజకీయంగా ఎదుర్కోలేను అని అనుకున్నప్పుడు ఆడపిల్లకి 10 లక్షలు ఇచ్చి ఆమె అమాయకత్వాన్ని, ఆమెకున్న డబ్బుల అవసరాన్ని తీసుకొని కేసు పెట్టించారు అనుకోండి. జస్ట్ బికాస్ ఎన్ ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ యూ, ఆర్ యూ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఎలక్షన్స్. అంటే వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అంటారు. వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. We cannot avoid this. So the question is, are you really an accused?
ఆర్ యూ హ్యావ్ బీన్ పొలిటికల్లీ మోటివేటెడ్. మనకున్న లీగల్ దీని సిస్టంలో ప్రూవ్ చేయటం అన్నది చాలా సంవత్సరాలు పట్టుద్ది. అది డిఫికల్టే కదా. అది జడ్జి గారు ఆలోచించుకోవాలి. ఆ సిస్టమ్ కుర్చీలో కూర్చున్న జడ్జిలు ఆలోచించాలి. సిస్టమ్ ఆలోచించుకోవాలి. సిస్టమ్ కాదు, జడ్జిలే ఆలోచించుకోవాలి. ఒక అడ్వకేట్గా నేను చెప్తా ఉన్నా, జయలలిత మీద అవినీతి ఆరోపణలో కేసు పడుతుంది, 18 సంవత్సరాలు తీసుకుంటారు జడ్జిలు. మధ్యలో ఆమె 2 సార్లు ముఖ్యమంత్రి అవుతుంది, 3ఓసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శిక్ష చేస్తారు. అంటే ఏంది మీరు చెప్పింది? ఏంది మీ జడ్జిమెంట్? ఏంది? ఎందుకు ఇట్లా జరుగుతుంది వ్యవస్థలో? అంటే అందరినీ మీరు తప్పు పడతారు కదా, మీరే చెప్తారు కదా, అందరినీ మీరు తప్పు పడతారు కదా. శిక్ష వేయబోయే ముందు ఒకళ్ళు తప్పించుకున్నా పర్లేదు కానీ మొత్తానికి మాత్రం న్యాయం గెలవాలంటారుగా. ఇప్పుడు చాలా గొప్పగా అడిగారు సార్ మీరు. 18 ఏళ్ళు శిక్ష ఇస్తేందుకు పట్టింది కింది కోర్టుకి, మీది కోర్టు 18 నెలలు ఎట్లా కొట్టేసింది సార్? రేపు మీ గవర్నమెంట్ వస్తుంది, రిఫార్మ్ చేయండి. ఏం రిఫార్మ్ చేయండి? రేపు వచ్చినప్పుడు గవర్నమెంట్లో మీరు 400 మంది ఎంపీలు వస్తారు కదా. There are 4 different wings in this democracy. One is political wing, second is executive wing, third is judiciary, fourth is you people. ఫోర్త్ ఎస్టేట్. మీరు మారతలేరు, మీరు మారరు, ఇంకొకరిని మారమని ఎట్లా కోరుకుంటారు? మీరు చెప్పినట్టు మీ నరేంద్రులు 400 సీట్లు ఇవ్వండి, భారతదేశాన్ని మారుస్తూ ఉన్నారు. ఆ మార్చే ప్రక్రియలో మీరు ఎంపీగా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఈ లీగల్ మీద అవగాహన ఉంది కాబట్టి ఇట్లా కాదు జరగాల్సింది ఇట్లా అని చెప్పేసి ఒక సలహా ఇచ్చి, అది కొలీజియం అవ్వచ్చు, లేకపోతే ఇంకొక సిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఇట్లా చేస్తే బాగుంటుంది అని మీ కంట్రిబ్యూషన్ ఉండే అవకాశం ఉంది కదా. తప్పకుండా ఉంటుంది. నాకు తెలిసిన సబ్జెక్ట్ని మా నాయకుని దృష్టికి తీసుకుపోవడంలో నాకేం మొహమాటం ఉండదు. తప్పకుండా గ్రౌండ్ నుంచి, వారు కూడా గ్రౌండ్ నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి, పేద కుటుంబాలకి వెళ్ళి వచ్చింది కాబట్టి పేదోడికి టాయిలెట్ కట్టేయాలని ఆలోచన వచ్చినోడు, పేద కుటుంబాల కష్టం తెలిసినోడు. నేను జ్యుడిషియరీ వైపు నుంచి, లాస్ వైపు నుంచి వెళ్తున్నాను కాబట్టి చట్టాలలో ఇక్కడ ఇబ్బంది ఉంచారని తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్ళాలని కూడా కోరుకుందాం. తప్పకుండా. అని అంత న్యాయపరంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ పాప పరిహార పత్రాలను ఎట్లా సమర్థిస్తారు మీరు? అర్థం కాదు. ఎలక్ట్రల్ బాండ్స్ ఆర్ నథింగ్ బట్ పాప పరిహార పత్రాలు. ఒక పాపం చేసి కొనేసుకుందాం, అయిపోయిన తర్వాత ఇక పాపం పరిహారం అయిపోయింది. మనకు వెనకటి రోజుల్లో ప్రీస్టులు, క్రిస్టియన్ మతాధికారులు రాజులకి ఇచ్చి మీ పాపం పరిహారం అయిపోతుంది, ఈ పాప పరిహార పత్రం కొనండి అన్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఇట్లా పరిష్కారం అవ్వలే, పాపాలు పరిష్కారం అవ్వవు, దానికి వేరే మార్గం ఉంటుందని చెప్పేసి చేశారు. ఇప్పుడు మనం ఆధునికంగా చూస్తున్న ఈ కాలంలో ఈ పాప పరిహార పత్రాలు ఎలక్ట్రల్ బాండ్స్, ఒక తప్పు చేసేయండి, మాకు డొనేషన్ ఇచ్చేయండి, మిమ్మల్ని మేము సేవ్ చేస్తాము అనేటటువంటి ఒక చట్టం నుంచి ఎట్లా బయటకు తీసుకురావచ్చు? సో మీరు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అవపోసన పట్టాలి ముందుగా. వాట్ ఇండియన్ డెమోక్రసీ స్పీక్స్, వాట్ అంబేద్కర్ సెడ్ యాజ్ ఫర్ యాజ్ ద డెమోక్రసీ ఈజ్ కన్సర్న్. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసమే తీసుకోబడతాయని నమ్మాలి. దాంట్లో వ్యక్తుల వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉంటే యూ ట్రై టు బికమ్ ఎన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ట్రై టు స్పీక్ దేర్. మేము చేసిన చట్టం మీకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చిందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే మా తరపు మీరు రిప్రజెంటేటివ్స్, సమాధానం పూర్తి కాలేదు. మీకు వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఎంతసేపు ఉంటుందంటే మీరు పొద్దున 6 గంటలకు లేవచ్చు, వాకింగ్కి పోవచ్చు, పోయేటప్పుడు వాకింగ్ స్టిక్ పట్టుకొని పోవచ్చు, గ్రౌండ్లో వాకింగ్ తర్వాత చేతులు ఇటువంటి తిప్పవచ్చు, ఆ తిప్పేటప్పుడు కట్టెను కూడా తిప్పవచ్చు. అది చెప్పారు, కట్టే పక్కన ఉండడానికి దాకనంతసేపు యువర్ లిబర్టీ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు. ఓకే, దట్ ఈస్ టేకెన్. కానీ వ్యవస్థని బాగు చేసే, ప్రక్షాళన చేసేటటువంటి ఒక ప్రక్రియలో ఇది కరెక్ట్ కాదేమో, ఈ విధంగా ఇవాళ మన మీద ఒక శిక్ష పడ్డప్పుడో, పడుద్దని ఒక ఊహ ఉన్నప్పుడో, నాకున్నటువంటి మనీ పవర్తోనో వెళ్ళేసేసి దీని నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గమేమో అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ కొనిచ్చిన దాంట్లో ఏ ఒక్క వ్యక్తి కానీ, ఏ ఒక్క కంపెనీ కానీ, గతంలో శిక్ష పడ్డోళ్ళు కానీ, రేపో మాపో శిక్ష పడేటోళ్ళు కానీ ఉంటే, నేను ఇందాక అందుకని చెప్పిన, ఇండియన్ డెమోక్రసీలో 4 వ్యవస్థలు ప్యారలల్గా పనిచేస్తూ ఉంటాయి. మీ మీద నేరం ఆరోపించబడ్డది, మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, మీ మీద ఛార్జ్షీట్ అయింది, మీరు నాకు 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు తెచ్చిచ్చిండ్రు. రఘునందన్ రావు కాదు కదా రేపు శిక్ష చేసేది. శిక్ష చేయాల్సిన వ్యవస్థ ఎవరు? జ్యుడిషియల్ వ్యవస్థ. మీరు నాకు 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తే ఆ జడ్జి గారికి ఏం సంబంధం? ఆయన పని చేయమని ఇలా అంత స్వేచ్ఛ ఉంది కాబట్టే కదా ఎలక్టోరల్ బాండ్లు తప్పని జడ్జి గారు చెప్పగలిగారు. నేను ఒక మాట అడుగుతున్నా, క్లియర్ ఆదేశం వచ్చిన తర్వాత ఇవి బయటకు వచ్చినాయి. అది తప్పని మీరు చెప్పగలిగిన జడ్జిలారా, మీరు చేస్తున్న తప్పుల్ని నేను 10 సార్లు చెప్పిన,
ఎందుకు వినపడతలేవు మీకు అంటున్నా. జ్యుడిషియరీ జోలికి ఇప్పుడు వెళ్ళొద్దు. ఎందుకు మన సబ్జెక్ట్ ఇక్కడ ఆగింది. ఎందుకు వెళ్ళదు సార్? మన నన్ను తప్పని ఒక ఏళ్ళు చూపిస్తున్నా, మీకు 4 ఏళ్ళు మిమ్మల్ని పిన్ పాయింట్ చేస్తున్నాయి. సగం కుర్చీలు మహిళలకు వేయకుండా నీకు జడ్జి కుర్చీలలో 32 కుర్చీలలో 16 కుర్చీలు మహిళా జడ్జీలకు వేయకుండా శబరిమలకి మహిళలు ఇవ్వమని చెప్పే నైతిక హక్కు నీకు ఎక్కడిది? తప్పుని మనం త్రాసులో పెట్టి ఒప్పుని తుయ్యద్దు, తోయట్లేదు సార్. దాన్ని వదిలేద్దాం. వదిలేదు సార్. తప్పుని ముందు మీరు తప్పు చేస్తున్నారు అంటున్నా. తప్పుని జడ్జిల కొడుకులే జడ్జిలు కావాలి, జడ్జిల జూనియర్లే జడ్జిలు కావాలని ఆ వ్యవస్థ నుంచి మీరు తప్పు మీరు చేస్తున్నారు. చెప్పబోయేటటువంటి ఆ మార్పుని, ఆ కొలీజియం సిస్టమ్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. మీరు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది కదా సార్. పార్లమెంట్ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్. మీకు రాబోయే మెజారిటీతో దాన్ని ఎట్లా సంస్కరించాలనేది మీరు నిర్ణయించుకుందరు. కానీ తప్పకుండా. బికాజ్ యాజ్ యు సెడ్, నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చా కాబట్టి ఆ ఫీల్డ్లో లోపాలు నాకు తెలుసు కాబట్టి మా నాయకుడికి చెప్తాను అన్నారు. సరే, యూ డిఫెండ్ అల్టిమేట్లీ ఫైనల్గా మీరు ఎలక్ట్రల్ బాండ్స్ని సమర్థిస్తున్నారు, అంతే కదా? మీరు ఆ ప్రశ్నకి నేను సమాధానం అట్లా చెప్పలేదు. నేనేం చెప్పినాను, ఈ 4 స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థల్లో ఎవరి పని వాళ్ళే చేయాలి. చట్టం చేసే అధికారం మాకుంది. ఎప్పుడు పార్లమెంట్ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయాలనో కూడా ఒక 7 జడ్జిల బెంచ్ రాసి చెప్పింది. వెన్ ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ ద బేసిక్ కన్స్ట్రక్షన్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దెన్ ఓన్లీ యూ కెన్ ఇన్వాల్వ్. ఆ జడ్జిమెంట్ మొత్తం మీరు చదువుండ్రి. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్లో ఉన్న మొత్తం జడ్జిమెంట్ మీరు చదువుండ్రి. 2 అంశాలను తప్పు పట్టింది. ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టింది. 2 ఇచ్చిన వాళ్ళ కొన్న వాళ్ళ పేర్లు చెప్పకపోవడాన్ని తప్పు పట్టింది. అంతేగాని ఎలక్టోరల్ బాండ్స్ తప్పని మన మీడియాలో రాసుకున్న వార్తని ఎలక్టోరల్ బాండ్స్ తప్ప ఒప్ప అని కదా, అది ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం? అదే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి ఏం చెప్పింది, పెట్టారు, అయిపోయింది. ఇంకో చర్చ జరగనియండి. ఇప్పుడు ఎవరెవరు కొన్నారు అన్న దాని మీద ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నం చర్చ జరగనియండి సార్. Let it be debated in the public open platforms. Why you people are so scared when we are not scared? When the political parties are not scared, why the media is so interested to debate about it? Media's interest is people's interest, okay? People's interest, and they cannot come and ask you personally what's happening over there. As a representative, we are asking who is right and who is wrong. రేపు మీరు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత మీ నియోజకవర్గ ప్రజలకి, మెదక్ ప్రజలకి ఏం చేయబోతున్నారు ఒకసారి మీ ప్రజలకి చెప్పండి. బేసికల్గా నియోజకవర్గానికి సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ లోపల ఒక మేనిఫెస్టో అంటూ తయారు చేయలేము సార్. ఏది మొత్తం మా పార్టీ కలిపి కన్స్ట్రక్టివ్గా కాంప్రహెన్సివ్గా మొత్తం మా పార్టీగా దేశానికి మొత్తానికి చేస్తాం. రఘునందన్గా 20 సంవత్సరాలుగా ఆ జిల్లా మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడిగా, ఒకటి ఆ జిల్లాలో కాలుష్యం లేకుండా చేయడం అనేది నాకు మొట్టమొదటి సమస్య. అరుగుల మీద పడుకోలేం, బోరింగ్లు వేసుకోలేం, మంచినీళ్ళు తాగలేం, భూమిలో పంట వండియలేం, నక్క వాగు లాంటి వాగులు చచ్చిపోయినాయని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు జడ్జిమెంట్ రాయాల్సి వచ్చిన పరిస్థితి ఉండొద్దు. అరుగుల మీద పడుకోలేక రాత్రిపూట పడుకుంటే ఆ కంపెనీల్లోంచి వస్తున్నటువంటి వాసనలోంచి ప్రజలకు ఇబ్బందులు పడకుండా చూడాలి. అందరికీ కనీసం తాగేందుకు మంచినీళ్ళు అందాలి. ఎక్కడైతే ఒకటే దగ్గర సెంట్రలైజ్ అయిన ఇండస్ట్రీస్ వీటిని మొత్తం జిల్లా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో వచ్చి మా దగ్గర ఇండస్ట్రీ పెడతా ఉన్నారు. వీఆర్ నాట్ అగైన్స్ ద ఇండస్ట్రీ. పెట్టిన ఇండస్ట్రీలో కనీసం ఒక 60% అన్న స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్. లోకల్ ఎంప్లాయ్మెంటే లేదు. లోకల్ ఎంప్లాయ్మెంట్ 2 జాగాలలో ఉంది. ఒకటి గేటు తీసే కాడ, 2 లోపల ఊడ్చే కాడ. మిగతా కొలువులకి మేము ఎలిజిబిలిటీ కాకపోతే మీ కంపెనీ మాకెందుకు? అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఆపుతాం. కంపెనీల పేరిట నేచురల్ స్ట్రీమ్స్లో మీరు వదులుతున్నటువంటి వ్యర్థాలను ఆపండి అని విజ్ఞప్తి చేస్తాం. జనజీవన స్రవంతిని, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ని మా జిల్లాలో జరగకుండా చూస్తాం. అభివృద్ధిని జిల్లాలో, మా జిల్లా ప్రస్తుతం 3 జిల్లాలు అయింది, ఈ 3 జిల్లాలకి సమపాలనలో విస్తరించబడేలా చూస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేయదు రాష్ట్రంలో అనేది ప్రజలకు తెలిసిపోతుంది. బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ మెదక్ పీపుల్, ఐ విల్ వర్క్ ఫ్రమ్ డే 1 to డే లాస్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెదక్ పార్లమెంట్ ఓన్లీ. ఓకే అండి, చివరగా స్టేటు సెంట్రల్ పాలిటిక్స్లో, స్టేట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోతున్నారు, స్టేట్లో వేరే పార్టీ ఉంది. ఈ రెండు మన ఇంటర్వ్యూ చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు మీతో కొట్లాడతారు సార్. పార్లమెంట్కి పోతున్నారని మీరు నన్ను పంపించేస్తే వాళ్ళు సార్. ఇది మన ఎంపీ ప్రోగ్రామ్ అండి. మన ఎంపీ ప్రోగ్రాంలో ప్రతి ఎంపీ, ప్రతి పోటీ చేసే వ్యక్తి నేను గెలుస్తానన్న ధైర్యంతోనే వెళ్తారు. అది ఎలక్షన్లో ఉన్నటువంటి మ్యాజిక్, బ్యూటీ.
అట్లాగే మీరు వెళ్ళిన తర్వాత ఈ స్టేట్ సెంట్రల్ యొక్క బ్యాలెన్స్ని, అంటే స్టేట్కి రావాల్సినటువంటి నిధులు కానీ ఏదైనా సరే ఎట్లా తీసుకొస్తారు, ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? సో ఫెడరల్ స్ఫూర్తికి లోబడి పనిచేస్తాం సార్. మంచి జరిగితే కేంద్రం చేసిందని ఒప్పుకోరు, మంచి జరిగితే మేం చేసినాం, చెడు జరిగితే కేంద్రం చేసింది. గజ్వేల్కు రైలు వస్తే నరేంద్ర మోడీ గారు రైలు ఇచ్చిందని చెప్పారు, సిద్దిపేటకు రైలు వస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చిందని చెప్పారు, మెదక్కు రైలు వస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చిందని చెప్పారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. నేషనల్ హైవే వస్తే నరేంద్ర మోడీ ఇచ్చిందని చెప్పారు. ఒక బీఆర్ఎస్ లీడర్ చెప్తాడు, ఈ పక్కన కర్ణాటక ఉంది, ఈ పక్కన మహారాష్ట్ర ఉంది, ఈ రెండు రాష్ట్రాలకు పోతున్నప్పుడు మధ్యలో తెలంగాణలో రోడ్ వేసిర్రు, మా కోసం వేసిర్రా అని అడుగుతాడు. ఇంత కుత్సితంగా ఆలోచిస్తే ఎట్లా సార్? నేను 10 ఉదాహరణలు చెప్తా. హైదరాబాద్లో బాలానగర్ ఏరియా ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా. బాలానగర్ నుంచి నర్సాపూర్ నుంచి మెదక్ దాకా 765D అని ఒక నేషనల్ హైవే వేసినాం. తెలంగాణలో మొదలైంది, తెలంగాణలో అయిపోయింది. ఇప్పుడు మెదక్ నుంచి, రామాయపేట నుంచి, దుబ్బాక నుంచి, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా ఇంకొక నేషనల్ హైవే వేస్తున్నాం, 765DG. కాస్ట్ 1600 కోట్లు. ఇది కూడా మొత్తం తెలంగాణలో వేస్తున్నాం. దీన్ని కూడా వాళ్ళు సైజకపోతే ఎట్లుంటుంది సార్? ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలగకుండా రాష్ట్రాల హక్కులు కాపాడుతూ తెలంగాణ ప్రజలకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం కొట్లాడుతూ నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశం ఇంటిగ్రల్గా మొత్తం కలిసి ఉండే రీతి లోపల, అభివృద్ధి లోపల భాగస్వామ్యం అవుతుంది. మీరు చాలా వోకల్లో పార్లమెంట్కి ఎన్నికై మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ యొక్క కృషి చేసి నేను ఇది చేయగలిగాను అనేటటువంటి పేరు నిలబెట్టుకోవాలని కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.